ఫుడీస్‌ని వచ్చేసావు. వెల్కమ్ టు మీ ఇండియా అమ్మాయి. ఇవాళ వినాయక నిమజ్జనం అనమాట. సో, మా ఊర్లో అయితే చాలా చేస్తారు. అన్ని వినాయకులు కలిపి ఒక చోటుకి చేరుకుంటాయి. సో, సరదాగా అలా ఈవినింగ్ టైం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము. సో, మా ఊర్లో గణేష్ నిమజ్జనం ఎలా జరుగుతుంది? ఆ హడావిడి అంతా మీరు కూడా మాతో పాటు చూసేయండి. ఇక్కడ ఇలా స్టేజ్ ఉంది కదా! వచ్చిన ప్రతి వినాయకుడిని ఏ ఏరియా నుంచి వస్తుంది అనేసి నేమ్స్ చెప్పి వెల్కమ్ చేస్తుంటారు. ఇక్కడైతే చాలా రష్ ఉంది. మా ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇవాళ ఇక్కడే ఉన్నట్టున్నారు. వెహికల్ పార్క్ చేయడానికి కూడా అసలు ప్లేస్ లేదు. చాలా కష్టంగా ఉంది. ఎంత కష్టంగా ఉన్నా మేమైతే వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ తర్వాతే ఇలాంటి రోజొస్తుంది కాబట్టి. ఇలా ఒక్కో వినాయకుడు వస్తుంటారనమాట. వాటికి ఇలా కోలాటం ఆడుతూ వెల్కమ్ చేస్తూ ఉంటారు. చాలా ఇయర్స్ తర్వాత మేమైతే వచ్చాము ఇక్కడికి. మా చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాము. మళ్ళీ ఇప్పుడొచ్చాము. చాలా బావుంటుంది. చాలా ఎంజాయ్ చేశాము. మేము కూడా కొన్ని బొమ్మలైతే కొనుక్కున్నాము. వెహికల్‌నైతే ఎక్కడో పార్క్ చేసి బై వాక్ అయితే వచ్చాము. ఇంకా మధ్యలో ఇలా జిలేబీ బండి, మిర్చి బండి కనిపించాయన్నమాట. సో, అలా తింటూ ఎంజాయ్ చేస్తూ వచ్చే వినాయకులని చూస్తూ ఉన్నాము. ఇక్కడున్న బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో కదా! మా అక్క అయితే చూసిన ప్రతీదీ తీసుకుందామంటుంది. కానీ రిటర్న్‌లో వచ్చేప్పుడు తీసుకుందాం అనేసి ఏదో మేనేజ్ అయితే చేశాము. ఇక రిటర్న్ అయితే వెళ్ళలేదు.
ఇంకా ఇది పూల మార్కెట్ అనమాట. ఫ్లవర్స్ చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్‌తో వీళ్ళొక స్పెషల్ మాలనైతే వినాయకుడి కోసం తయారు చేశారు. ఇదేనండి వినాయకుడి కోసం తయారు చేసిన స్పెషల్ పూలమాల. ఎంత బావుందో కదా! ఇదంతా కూడా ఒక్క పర్సన్ మాత్రమే ప్రిపేర్ చేశారంట. ఇంకా ఈ మాలని జస్ట్ 1 డేలోనే ప్రిపేర్ చేశారంట. ఎంత కష్టపడి ఉంటారో కదా! నాకైతే అక్కడికి వెళ్ళగానే నా చైల్డ్‌హుడ్ గుర్తొచ్చింది. మేమైతే ప్రతి ఫెస్టివల్‌కి దసరా, దివాళీ ఇలా వినాయక నిమజ్జనం, సంక్రాంతి ఇలా ఏ ఫెస్టివల్ ఉన్నా కూడా అలా సరదాగా బయటికి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటామనమాట. ఇక అక్కడి నుండి రిటర్న్ అవ్వడానికి చాలా లేట్ అయిపోయిందనమాట. టైం అస్సలు తెలియలేదు. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటామనేసి దారిలోనే రెస్టారెంట్‌కి వెళ్ళాము. మేము రిటర్న్ అయ్యే టైంకి కూడా రష్ ఇంకా అలానే ఉంది. అసలు ఏమాత్రం తగ్గలేదు. ఇంకా వినాయకులు వస్తూనే ఉన్నాయి.
ఇక ఇదండి మా ఊర్లో జరిగిన వినాయక నిమజ్జనం సందడి. అలానే మీ వినాయకుడి నిమజ్జనం ఎలా జరిగిందో నాకు కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. మళ్ళీ తిరిగి మరో వ్లాగ్‌తో మీ ముందుకొస్తుంది మీ ఇంటి అమ్మాయి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయండి. ఇక ఉంటాను మరి. టాటా! బై బై.